నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. డిసెంబర్ 1, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? నవంబర్ నెలలో కన్నా ఈ నెల చాలా బాగుంటుందా అనే ఉత్సాహం ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అలాగే ఈ మాసం కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళకి ఉండబోతోంది. అయితే మరి ఈ మాసంలో మనకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చిక రాశిలోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు మిథునంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలోను, శుక్రుడు ధనస్సులోను, శని భగవానుడు కుంభరాశిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే దాంట్లో తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీలో భావోద్వేగాలు ఎక్కువయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. శుభకార్యాలకు సంబంధించి కానీ, శుభ వర్తమానాలు అందుకోవడం కానీ, దానికి సంబంధించిన ధనము ఏర్పాటవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరిగేందుకు శుభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మికం వైపు మనసు మళ్ళేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దాన ధర్మాలు చేసుకోవడానికి ఈ రోజు మీ మనసు ఉత్సాహపడుతుంది. అలాంటిది ఏదైనా ఉంటే కనుక తక్షణమే చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న విషయాలకి మీరున్న ప్రాంతంలో ఓవర్ రియాక్ట్ అవ్వద్దు, ఆవేశపడద్దు, మాటను తూలనాడే ప్రయత్నం చేసుకోకండి. అంటే గబుక్కన మాట విసిరేయడం కానీ, లేదా ఎవరినైనా అనేయడం కానీ, లేదంటే ఇతరులతో వాదనకు దిగడం కానీ, మీకు సంబంధం లేని విషయాల్లో ఇలాంటివన్నిటినీ కొంత ఈరోజు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పరిహారం ఏంటంటే సోమవారం రోజు శివుడికి పాలతో మీ చేత్తో మీరు అభిషేకం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కుదరదు అని అనుకున్నప్పుడు దేవాలయంలో మీ పేరిట పాలతో అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు వెండి లేదా తెలుపు రంగు, కలిసి వచ్చే నెంబర్ 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీకు ఈ రోజు అన్ని రకాలుగా శుభ సంకేతాలను, శుభ వార్తలను, శుభాలను అందివ్వబోతున్నాడు. ప్రతిష్ట పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, ధనం పెరిగే అవకాశం ఉంది, పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ యొక్క నాయకత్వ లక్షణాలు, మీ యొక్క టాలెంట్ను చూపించడానికి లేదా బయటపడడానికి ఈ రోజు అత్యంత అనువైన రోజు. అయితే వ్యాపారంలో లాభాలు వచ్చేటట్టు కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేదా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక అలా వచ్చినప్పుడు మీలో అహంకారం పొడసూపే అవకాశం ఉంటుంది. అహంకారాన్ని ఈ రోజు ప్రదర్శించకండి. అయితే ఎవరి పట్లైనా సరే ఈరోజు వినయంతో ఉండే ప్రయత్నం చేయండి. విర్రవీగే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. అయితే పరిహారంగా ఈరోజు ఉదయం మీరు సూర్యారాధన చేసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళడం కానీ, మీ కార్యకలాపాలు చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 92, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి బుధుడు మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీ ఆలోచనలు స్పష్టంగాను క్లియర్గాను ఉంటాయి. వాక్చాతుర్యం పెరగడంతో పాటు మీ మాటకు గౌరవము, విలువ మీరున్న రంగంలో దొరికే అవకాశం కనబడుతోంది. వృత్తిలో ప్రగతి, డెవలప్మెంట్, గ్రోత్ కనబడుతోంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సృజనాత్మకత మీలో పెరిగే అవకాశం కనబడుతోంది. మీడియా రంగంలో పనిచేసే వాళ్లకు విశేషమైన గౌరవ ప్రతిష్టలు కలగబోతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక పెట్టుబడులు పెట్టేటప్పుడు అది వ్యాపారస్తులు కానీ, మామూలుగా వాళ్ళు కానీ, లేదంటే ఉద్యోగస్తులు కానీ, దేని మీదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా డబ్బు రూపంలో కానీ, లేదా బంగారు రూపంలో కానీ, ఇట్లా మీరు ఏదైనా పెట్టుబడి రూపంలో పెట్టుకునేటప్పుడు ఈ రోజు వద్దు. ఎందుకంటే నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరికి వాయిదా వేసుకోండి. పరిహారాలు దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 89, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము.